హాయ్ అందరికీ అస్సలాము అలైకుం అండి. అందరూ బాగున్నారా? ఇస్లాం అంటే ఏమిటి అసలు? ఈ అమ్మాయి తెలుగు ఇస్లాం ఖురాన్ ఛానల్ అని నేమ్ పెట్టింది. అసలు ఇస్లాం అంటే ఎలా తెలుసుకోవాలి? ఇస్లాం అని పేరెందుకు వచ్చింది? అయితే ఇన్షాల్లా ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. అందరూ ఇదే క్వశ్చన్స్ అన్నమాట. మీరు కొత్తగా నా ఛానల్ తెలుగు ఇస్లాం ఖురాన్ ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇస్లాం అంటే ఎలా ప్రారంభమైంది ఇన్షాల్లా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇస్లాం అంటే ఒక మహా అద్భుతం. సృష్టికర్త అయిన దైవం వల్ల ఫస్ట్ మనకు ఏంజల్స్ అంటే దూతల్ని పుట్టించాడు. తర్వాత జిన్నాతులని పుట్టించాడు. జిన్నాతులు అంటే ఏమిటి? అగ్నితో సృష్టించబడ్డవి. అంటే అగ్నితో జిన్నాతులను తయారు చేశాడు. అయినా దేవుడికి మనసు తృప్తి కాలేదు. తర్వాత మానవులను తయారు చేశాడు మట్టితోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అల్లా తయారు చేశాడంటే ఆదాం అంటే మన ప్రపంచంలో ఉన్న అందరి తండ్రి ఒక్కడే. ఆయన పేరు ఆదాం. అంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మానవుడిని తయారు చేసింది ఆయన పేరు ఎవరంటే ఆదాంని సృష్టికర్త అయిన దైవం అల్లా అయితే తయారు చేశాడు. తర్వాత ఎవరిని తయారు చేశాడు? హవా అంటే ఎవరు? మన కన్న తల్లి. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కన్న తల్లి హవా గారిని అయితే పుట్టించాడు. ఆదం హవాలను జతపరిచాడు. ఎందుకు అంటే అల్లాహకు అన్నీ తయారు చేశాడు కానీ మనస్సుకి ప్రశాంతత అనిపించలేదు. కానీ ఆదాంని తయారు చేసి తరువాత తన జతను హవా మన తల్లిగారిని సృష్టించి అల్లా చాలా సంతోషం అయితే పడ్డాడు. ఈ విధంగా పడిన తర్వాత ఇబ్లీష్ అంటే ఎవరు? అతను కూడా అల్లాని చాలా ప్రార్థించాడు. అల్లా కోసం చాలా ధ్యానాలు చేశాడు. అల్లా కోసం చాలా అయితే చేశాడు. అయితే ఇబ్లీష్కి మాత్రం అల్లా ఏమన్నాడంటే, దూతల్లారా, ఇబ్లీష్ అంటే శైతాన్, నువ్వు మానవుడు అయిన ఆదాంకి సజ్జా చేయి అని అయితే అల్లా చెప్పాడు. కానీ ఇబ్లీష్కి అహంకారం ఎక్కువ. నేనైతే నిప్పుతో పుట్టించబడ్డాను, నేనైతే నీకు ఎక్కువగా నీ నామమే ధ్యానం చేస్తున్నాను, నిన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, నీకైతే నేను శిరస్సు వంచుతాను, కానీ నువ్వు మట్టితో చేసిన బొమ్మను ఆదాంని నేనెందుకు శిరస్సు వంచాలి? ఇంపాసిబుల్, నేనైతే శిరస్సు వంచనని శైతాన్ అన్న వ్యక్తి ఇబ్లీష్ చెప్పాడు. అప్పుడు అల్లాకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఇంత కష్టపడి మానవుడిని తయారు చేసి అతన్ని ప్రేమనిస్తుంటే ఈ ఇబ్లీష్ అన్న వ్యక్తి మానవుడిని కించపడుస్తున్నాడు, కనుక వెళ్ళిపో, నువ్వు స్వర్గలోకం నుండి భూలోకానికి వెళ్ళిపో అని అల్లా ఇబ్లీష్ని నెట్టి వేసేశాడు. అయితే ఆదాం హవా వీళ్ళిద్దరు భార్యాభర్తలు, మన తల్లి తండ్రి. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ వీళ్ళే మొదటి తల్లి తండ్రి అన్నమాట. మనం చనిపోయిన తర్వాత సమాధిలో 3 ప్రశ్నలు అనేది అల్లా అడగడం అయితే జరిగింది. వాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతాడంటే అల్లా, నువ్వు ఎవరు అంటే నేను ఇస్లాంని స్వీకరించాను. తర్వాత నీ ప్రభువు ఎవరు? అల్లా. నీ నబీ ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ యొక్క పుస్తకం ఏది అంటే ఖురాన్. నీ యొక్క తండ్రి ఎవరు కూడా అడగొచ్చు. ఆదాం. మన తండ్రి ఎవరు అంటే ఆదామే అని చెప్పాలి. ఓకేనా? అయితే కొంతమంది అంటారు, చెట్ల నుండి పుట్ల నుండి మనుషులు రాలేదు, సృష్టికర్త అయిన దైవం ఆ అద్భుతాన్ని మనల్ని అయితే తయారు చేశాడనమాట. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇస్లాం అనేది